ఓ బాబా, చూస్తున్నావు కదా నీ మీద జరుగుతున్న తంతు. మతం మారి నీ వద్దకు వచ్చిన ఒక హిందువును నీ యబ్బను మార్చుకున్నావట్రా అని వాడి చంప పగలగొట్టి మతమార్పిడి ఎంత తప్పో 125 సంవత్సరాల క్రితమే మాకు బోధించావు. నువ్వు బోధించిన శ్రద్ధా సబూరిలతో స్వధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మ వారసులుగా సద్గురు సాంప్రదాయంలో భాగంగా నిన్ను అర్చిస్తూ పూజిస్తూ ఆనందంగా జీవిస్తున్న మమ్మల్ని నీ తత్వం ఎరుగని వారందరూ నిన్ను పూజించుకోవాలంటే మా మతం నుండి వెళ్ళిపోయి వేరే మతం స్థాపించుకోమంటున్నారు. ఇది కదా కలికాలమంటే. హరిహరి అని హరినామం జపించి నేనే హరి అయ్యాను అన్నావు. రాముడి ఎక్కడ లేడు, చూడగలిగితే అంతటా ఉన్నాడని బోధించావు. నీ చెవులు కుట్టబడి రంధ్రాలు ఉండే సంగతి తెలుసో లేదో ఈ సగం తెలివిగలవారు నీ ఫకీరు వేషధారణను చూపి రంధ్రాన్వేషణ చేస్తూ నీ సచ్చరిత్రను వక్రీకరిస్తున్నారు. నీ భక్తుల మనోభావాలను అత్యంత దారుణంగా కించపరుస్తున్నారు. పోటీలు వంతులు కీచులాటలకు పోవద్దన్న నీ ఆజ్ఞను అనుసరించి నీవు బోధించిన సహనమే మా ఆసరాగా, శ్రద్ధయే మా భూషణంగా, బరువెక్కిన హృదయాలతో మేఘావృతమైన కన్నులతో జరిగే ఈ తంతంతా చూస్తూ దుఃఖాన్ని దిగమింగుకుంటున్నాము. అయినా గురునిందను సహించలేకపోతున్నాము. ఇట్లు నీ భక్తకోటి.